చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు నేను నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఒక మనిషి పుట్టడం మొదలుకొని ఆ మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టే క్షణం వరకు కూడా ఆ వ్యక్తి ఎంతో పోరాటం చేస్తాడు. అవునా కదా చెప్పండి? ఆ వ్యక్తి పోరాడుతూనే ఉంటాడండి. బాల్యంలో ఉన్నప్పుడు ఆటల్లోనూ చదువుల్లోనూ పోరాడతాడు. కాస్త యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం కోసం పోరాడతాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత తన జీవితంలో ఎదగాలని పోరాడతాడు. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత మరి బిడ్డల భవిష్యత్తు కోసం పోరాడతాడు. సమాజంలో ఒక మంచి గుర్తింపు కోసం, సమానత్వం కోసం, ఇంకా ఎన్నో వాటి కోసం తన జీవితంలో పోరాడుతూనే ఉంటాడు. అవునా కదండి? మరి స్త్రీ అయినా పురుషుడైనా ఎలాంటి భేదం లేదు. ఆ పోరాటం అనేది వాళ్ళ జీవితాల్లో ఉంటూనే ఉంటుంది. ఏమంటే ఎంతమంది నా మాటలకి అంగీకరిస్తారండి? ఎస్ ఆర్ నో? ఎస్, అందరూ అంగీకరిస్తారు. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, నేను చెప్పినటువంటి మాటలోనే ఒక చిన్న కరెక్షన్ చేస్తున్నానండి. అదేంటంటే, ఇందాక నేను మనిషి పుట్టుక మొదలుకొని అని అన్నాను కదా, కాదండి. ఒక శిశువు ఇంకా పుట్టక మునిపే తల్లి గర్భంలో ఉండగానే పోరాటం మొదలు పెడుతున్నాడు. దీన్నే ఫెటల్ ఫైట్ అని లేదా ఫెటల్ సర్వైవల్ అని పిలుస్తున్నారండి. అంటే శిశువు ఇంకా తల్లి గర్భంలో ఉండగానే తన మనుగడ కోసం మరియు బయట ప్రపంచంలో జీవించడానికి అవసరమైన శక్తిని ఆ యొక్క గర్భాశయంలోనే సిద్ధం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. మరి మనం సైంటిఫికల్గా చూస్తేనండి, ఎలా శిశువు పోరాడుతున్నాడండి అని అంటే కొన్ని మాటలు మీతో పంచుకుంటానండి. ముందుగా, ఒక శిశువు ఇంకా తల్లి గర్భంలో ఉండగానే తాత్కాలికంగా ఒక జీవ అవయవం ఏర్పడుతుంది. దాన్నే ఇంగ్లీష్లో ప్లాసెంటా అని పిలుస్తారండి. ఏంటండి? ప్లాసెంటా, PLACENTA. ఈ ప్లాసెంటా అనేది ఏం చేస్తుందండి అని అంటే, తల్లి కడుపులో ఉన్నటువంటి శిశువును అది కనెక్ట్ చేస్తుంది, అంటే కలుపుతుందన్నమాట. ఏ రకంగా కలుపుతుందండి అని అంటే, ఆ శిశువుకు కావలసినటువంటి ఆక్సిజన్ని, ఆహారాన్ని సప్లై చేస్తుంది ఈ ప్లాసెంటా. దాంతోపాటు ఆ యొక్క బ్యాడ్ని, ఏదైతే బ్యాడ్ ఉంటుందో ఆ యొక్క మలినాలను బయటికి పంపిస్తుంది. అదేవిధంగా హార్మోన్స్ని జనరేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకు ఒక ప్రొటెక్షన్ షీల్డ్గా, ఒక ప్రొటెక్షన్ లేయర్గా ఈ ప్లాసెంటా అనేది పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ తల్లి సరైనటువంటి పౌష్టిక ఆహారం బహుశా తినకపోతే ఈ ప్లాసెంటా ఏం చేస్తుందో తెలుసా అండి? తల్లి దగ్గర నుంచి బలవంతంగా పోషకాలను లాగేసుకుంటుంది. తల్లి శరీరంలో నుంచి బలవంతంగా ఆ పోషకాలను లాగేసుకుని మరి గర్భంలో ఉన్నటువంటి శిశువుకు అది అందిస్తూ ఉంటుందంటండి. సో అక్కడి నుంచి గర్భంలో ఉన్నటువంటి శిశువు పోరాటం మొదలు పెడుతూ ఉంటాడు. ఏ రకంగా అంటారా? శిశువు తన కదలికల ద్వారా బలాన్ని పెంచుకుంటాడండి. త్రూ హిస్ ఫిజికల్ మూమెంట్ అండ్ ఎక్సర్సైజ్. గర్భం దాల్చిన తర్వాత 7th మంత్ దాటిన తర్వాత కడుపులో ఉన్నటువంటి శిశువు తంతా ఉంటాడు కడుపులో. ఏమండి? తంతా ఉంటే తల్లి సంతోషానికి అవధులుండవు. తల్లి ఎంతగానో సంతోషిస్తుంది, ఎంతగానో ఆనందిస్తుంది. ఇదిగో నా కడుపులో శిశువు తన్నుతున్నాడు, కదులుతున్నాడు అని చెప్పి ఎంతో ఆనందిస్తుందండి. కానీ దీని వెనక ఒక పెద్ద కారణమే ఉంది. అదేంటంటే, శిశువు తన ఎముకలు మరియు కండరాలు, అదేవిధంగా తన యొక్క నరాల వ్యవస్థను అభివృద్ధి పరచుకోవడం కోసం ఆ విధంగా తన్నుతూ కదులుతూ ఉంటాడండి.
సో ఈ విధంగా తన యొక్క ఎముకలను బలపరుచుకుంటాడు. తనకున్నటువంటి ఆ యొక్క నరాలను, కండరాలను ఆ శిశువు బలపరుచుకుంటాడండి. దీంతో పాటుగా మరొక విషయం ఏంటంటే, శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఉమ్మనీరు మింగుతూ ఉంటాడు. ఏమండి? స్వాలోయింగ్ అమ్నైటిక్ ఫ్లూయిడ్. సో ఇదే ఏం చేస్తుందండి అని అంటే, ఊపిరితిత్తులను మరియు జీర్ణ వ్యవస్థను ఆ యొక్క పనితీరును ప్రాక్టీస్ అవ్వడానికి ఇది దోహదపడుతూ ఉంటుందండి. ఇంకా ప్రసవం అవుతుంది, బిడ్డ బయటకు వస్తాడు అనుకునే సమయానికి కడుపులో ఉన్నటువంటి శిశువు తన యొక్క పొజిషన్ని, స్థానాన్ని మార్చుకుంటాడు కూడా. ఎవరో చెప్పినట్టు తన యొక్క స్థానాన్ని కూడా మార్చుకుంటూ ఉంటాడు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే తల్లి తన బిడ్డని ఇంకా కనక మునిపే, ఆ శిశువు ఇంకా బయటికి రాక మునిపే గర్భంలో ఉండగానే ఎన్నో పోరాటాలు చేస్తున్నాడు. ఎన్నో పోరాడిన తర్వాత చివరికి బయటకు వస్తున్నాడు. ఈ యొక్క ప్రపంచాన్ని, వెలుగుని చూస్తున్నాడండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఐజయా చాప్టర్ 45 వెర్స్ 15, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? ఒక తల్లి, ఏమండి 49:15, ఎస్, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వాక్యం చదివానండి. ఇక్కడ స్పష్టంగా రాయబడింది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఉంటుందా? ఏమండి? ఒక తల్లి తాను పుట్టినటువంటి బిడ్డను కరుణింపకుండా ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఆమెనా ఆ రకంగా కరుణింపకుండా ఉంటుందేమో కానీ నేను ఎన్నటెన్నటికి ఎంత మాత్రం నేను మరువను అని చెప్పి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. దో షీ మే ఫర్గెట్, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ. అంత గొప్పగా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, అంత గొప్పగా మనల్ని దేవుడు కరుణిస్తూ ఉన్నాడండి. ఏమంటే ఇప్పటి వరకు నేను ఈ లోకంలో ఈ జీవన సంబంధమైన ఈ యొక్క పోరాటం గురించి నేను చెప్పానండి. ప్రతి మనిషికి ఈ యొక్క పోరాటం కామన్గా ఉంటుంది. కానీ వీటికి మించి ఒక క్రైస్తవుడికి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి విశ్వాసికి మరొక పోరాటం ఉంది. అదే ఆత్మీయ పోరాటము. ఏంటండి? ఒక క్రైస్తవుడు మాత్రము ఫేస్ చేసేటువంటి పోరాటం అండి ఇది. ఏంటండి ఆ పోరాటం అని అంటే, ఆత్మను పరిశుద్ధముగా కాపాడుకొనుట, ఆత్మను దేవునికి లోబడే విధంగా, దేవుని వాక్యానుసారంగా జీవించాలి అనేటువంటి తృష్ణతో పోరాడేటువంటి పోరాటము ఆత్మీయ పోరాటము. దీన్ని ఇంగ్లీష్లో స్పిరిచువల్ వార్ఫేర్ అని పిలవడం మనం చూస్తున్నామండి. ఈరోజు ఇదే మాటను నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నాను. ఏంటండి? ఆత్మీయ పోరాటము, స్పిరిచువల్ వార్ఫేర్. ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభువును నిజరక్షకునిగా అంగీకరించిన ఒక వ్యక్తి జీవితంలో ఈ లోక సంబంధమైన పోరాటం ఉంటుంది. దానితో పాటు ప్రథమంగా, ప్రాముఖ్యంగా ఆత్మీయ పోరాటం ఉంటుంది. దాన్నే స్పిరిచువల్ వార్ఫేర్ అని పిలుస్తున్నారండి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మరి ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. ఏమండి? బహుశా కొందరికి ఒక ప్రశ్న వస్తుంది. ఏమండి, అసలు దేవుడు ఎందుకని మన జీవితాల్లోకి ఈ యొక్క పోరాటాలను, స్ట్రగుల్స్ని తీసుకొస్తున్నాడండి? వై? దేవుడు ఎందుకని నా జీవితంలోనికి ఈ యొక్క పోరాటాలు తీసుకొస్తున్నాడు అని అంటే, ఒక విషయం నేను చెప్తున్నాను. మన జీవితంలోకి దేవుడు ఎలాంటి పోరాటాలు తీసుకురావట్లేదు. ఈ పోరాటాలకు కారణము మనమే, అంటే మానవుడే వీటికి కారణము. ఉదాహరణకి ఆదికాండము 1వ అధ్యాయము 31వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, జెనసిస్ చాప్టర్ 1 వెర్స్ 31 మనం చదువుకుందామండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ఏమండి, ఇక్కడ వాక్యలు మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. దేవుడు తాను చేసిన సమస్తమును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అందులో ఎలాంటి పోరాటాలు కానీ, శ్రమలు కానీ, శోధనలు కానీ, స్ట్రగుల్స్, ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఏమీ లేవు. మరి ఎందుకంటే మన మానవుల జీవితంలోనికి, అందరి బ్రతుకుల్లోకి ఒక పోరాటాలు ఎందుకు వచ్చాయండి అని అంటే, అదే మానవుడు చేసినటువంటి పాపము, ఆజ్ఞ అతిక్రమం,
ఈరోజు మానవుని జీవితంలోనికి పోరాటాలను తీసుకొచ్చిందండి. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచ్చి మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ చదవక్కర్లేదండి. అక్కడ ఆ యొక్క వచనాల్లో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు మనిషికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో నీ ముందు కనిపిస్తున్నటువంటి ఈ చెట్ల ఫలాలు అన్నిటిని నువ్వు తినచ్చు, కానీ ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు, నువ్వు ముట్టకూడదు అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ ఈ మానవుడు ఏం చేశాడంటే అపవాది యొక్క ప్రేరేపణ బట్టి అది చూడడానికి ఎంతో సుందరమైందిగా ఉంది, రమ్యమైందిగా ఉందని చెప్పి హవ్వ ఏం చేసిందంటే ఆ పండుని కోసుకుంది, తినేసిన తర్వాత తన భర్తకి ఇచ్చింది. భర్త కూడా తిన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించారో, దేవుని మాటను వారు మీరారో, అది పాపముగా ఎంచబడింది. ఆ క్షణమే ఒక మనిషి జీవితంలోకి, ఒక మానవుని జీవితంలోనికి ఈ పోరాటాలు, ఈ స్ట్రగుల్స్ అన్నీ కూడా వచ్చేసాయండి. మనం ఎగ్జాక్ట్గా చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఎగ్జాక్ట్గా ఇదే క్షణం, ఇక్కడి నుంచే మానవుని జీవితంలోనికి పోరాటాలు అనేవి ఎంటర్ అయ్యాయండి. అప్పటి వరకు ఎలాంటి పోరాటము లేదు, ఎలాంటి స్ట్రగుల్ లేదు, ఎలాంటి బాధ లేదు, ఎలాంటి చింత లేదు. కానీ ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞను మీరాడో, దేవుడు చెప్పినటువంటి మాటను పెడచెవిని పెట్టి తన ఇష్టానుసారం ప్రవర్తించాడో, అప్పటి నుంచి ఆ మనిషి జీవితంలోనికి శ్రమలు, శోధనలు ఎంటర్ అవడం మనం చూస్తున్నామండి. సో ఇక్కడ కొంతమందికి బహుశా ఒక సందేహం రావచ్చు. అదేంటంటే, ఏమండి, దేవుడు కరుణామయుడు కదా, కృపామయుడు కదా, ఆయన మనల్ని అమితంగా ప్రేమించే దేవుడు కదా, మానవుడు తప్పు చేసినప్పుడే ఇమ్మీడియట్గా అపవాదిని అక్కడికక్కడే నాశనం చేసి హతమార్చి మనిషిని క్షమించేస్తే నిజంగా మనిషి జీవితంలో ఎలాంటి స్ట్రగుల్స్, ఎలాంటి పోరాటాలు ఉండవు కదండి అని బహుశా ఒక సందేహం రావచ్చండి. దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, దానికి సమాధానం మీరే చెప్పాలి. ఆన్లైన్ ద్వారా వాక్యం వింటున్న వారు కూడా జాగ్రత్తగా వినాలండి. అదేంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బహుదుర్మార్గుడు, దొంగ, నరహంతకుడు, చాలా భయంకరమైన వ్యక్తి. ఎంతసేపు తప్పులు చేస్తూ ఉంటాడు, దారుణమైనటువంటి పనులను చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఒక మంచి వ్యక్తిని జాగ్రత్తగా వినండి, ఒక మంచి వ్యక్తిని తన మంచి మాటల వల్ల లేదా తన మాయ మాటల ద్వారా ఆ వ్యక్తిని మోసం చేసి ఆ మంచి వ్యక్తి ద్వారా కూడా భయంకరమైనటువంటి తప్పు చేయించాడు. ఇప్పుడు ఈ చెడ్డ వ్యక్తి తప్పు చేస్తున్నాడు, ఒక మంచి వ్యక్తిని మాయ మాటలతో మోసం చేసి ఆ వ్యక్తి చేత కూడా తప్పు చేయించాడు. వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారండి. ఇప్పుడు జడ్జి గారు ఎవరెవరికి శిక్ష వేస్తారో, ఎవరెవరిని క్షమిస్తారు మీరు చెప్పండి. ఏమండి, న్యాయంగా ఎవరెవరికి శిక్ష వేయాలి? ఇద్దరికీ వేయాలి. ఎందుకంటే వాడు మంచివాడై ఉండొచ్చు, కానీ ఈ చెడ్డవాడు చెప్పినటువంటి మాయ మాటలకు లోబడిపోయి ఆ మాటల ద్వారా తాను కూడా తప్పు చేశాడు, శిక్షకు పాత్రుడుగా ఉన్నాడండి. బైబిల్లో స్పష్టంగా ఒక మాట రాయబడింది, దేవుడు పక్షపాతి కాడు, ఆయనకు పక్షపాతము లేదు అని బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడింది. సో దట్ దేవుడు నిజంగా అపవాదిని, సాతాన్ను నాశనం చేయాలంటే పూర్తిగా మానవుణ్ణి కూడా దేవుడు పూర్తిగా నాశనం చేయాలి. ఎందుకంటారా? అపవాది దేవునిపై విరోధంగా లేచాడు, మానవుడు దేవుడి చెప్పిన ఆజ్ఞకు విరోధంగా నడిచాడు. ఇద్దరూ పాపం చేసేసారు. ఒకవేళ దేవుడు నాశనం చేయాలనుకుంటే ఇద్దరినీ నాశనం చేశారు. ఇప్పుడు చెప్పండి, ఏది న్యాయం, ఏది ధర్మం? రోమాపత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో క్లియర్గా దేవుడు రాయించాడు, దేవునికి పక్షపాతము లేదు అని. మరొక వాక్యం మనం చూస్తే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, 2 Timothians chapter 2 verse 13.
మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు అని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఏంటి దేవుని స్వభావము? ఏంటి ఆయన స్వభావం అంటే నీతి న్యాయములు. దేవుడే న్యాయాధిపతి అండి. దేవుడంటేనే నీతి కదండి. ఈ భూమి మీద నీతి న్యాయము జరిగించేదే మన దేవుడు. అలాంటిది ఆ నీతి తప్పి ఆయన ఏ రీతిగా ప్రవర్తిస్తాడండి? ఇక్కడ అదే మాట రాయబడింది, తన స్వభావమునకు విరోధముగా ఆయన ఏదియూ చేయలేడు. కింద ఫుట్ నోట్లో ఆయన తన్ను తానిరుగనలేడు ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఇందుకే అక్కడ మానవుణ్ణి దేవుడు పూర్తిగా నాశనం చేయలేదు, కానీ మానవుని మీదకి దేవుని కోపము శాపము వచ్చాయి. అదే మరణంగా మారిందండి. మానవుడు మృత్యువు బారిన పడ్డాడు. మానవుని మీదకి, మానవుడి సంతతి మీదకి మరణం అనే ప్రభుత్వం వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద రీజన్ వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. కేవలము మరి ప్రాముఖ్యంగా ఈ కారణము చేతే యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, దేవుని కుడి పార్శ్వమున కూర్చుండు వాడై ఉండి, దాన్ని విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యమని ఎంచక ఆయన భూలోకానికి శరీరధారిగా, నరావతారిగా దేవుడు వచ్చాడు. ఆయన రావడం మాత్రమే కాదు, దేవుని సత్యాన్ని, దేవుని వాక్యాన్ని బోధించాడు. ఆ తదుపరి మన పాపముల నిమిత్తము, మనము చేసిన అపరాధముల నిమిత్తము, అతిక్రమాల నిమిత్తము, పాపాల నిమిత్తము ఆయన శిలువ మరణానికి ఎక్కాడు. మనం పొందవలసినటువంటి మరణాన్ని, మనం పొందవలసినటువంటి అవమానాన్ని ఆయన పొంది మన నిమిత్తము ఆయన మరణించాడు. హల్లెలూయా. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడితే ఆ వ్యక్తి బదులు మరొక వ్యక్తి ఆ శిక్షను అనుభవించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు మనకి రావాల్సిన శిక్షను ఆయన అనుభవించాడు. ఆయన అవమానపరచబడ్డాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 25, 26 వచనాల్లో ఈ మాటలు ఎంతో స్పష్టంగా రాయబడ్డాయండి. ఆ మాట మనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 3 verse 25 and 26. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా, జాగ్రత్తగా వినాలి, ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునయుండుటకు ఆయన అలాగు చేసెను. ఈ వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని యొక్క అనాది సంకల్పం, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు కారణము, ఆయన చేసినటువంటి త్యాగము, దేవుని ఉద్దేశము, దేవుని ఏర్పాటు మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. God presented Christ as a sacrifice of atonement. Through the shedding of this blood to be received by faith, he did this to demonstrate his righteousness, because in his forbearance he had left the sins committed beforehand unpunished. ఏమండి, దేవుడు తన నీతిని కనపరచాలని, he did it to demonstrate his righteousness. For demonstrating his righteousness, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా to the unpunished he was taken, or he was given as a punishment. ఆయనకు ఆ యొక్క పనిష్మెంట్ని రప్పించడం ద్వారా, ఆ యొక్క బలియాగము ద్వారా మన నిమిత్తము దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అండి ఇది. హల్లెలూయా. సో ఈ విధంగా చేయడం ద్వారా మనకు విరోధముగా ఉండినటువంటి పత్రములకు మేకులతో సిలువ కొట్టి దాని మీద ఉన్నటువంటి చేవ్రాతను ఆయన తుడిచేశాడండి. హల్లెలూయా. అంటే అంతవరకు మానవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ యొక్క లేఖనాలు లేదా ఆ యొక్క వాక్యాలు, ఆ యొక్క పత్రములను దేవుడు శిలువ మరణము ద్వారా ఆ యొక్క మేకులతో సిలువ కొట్టి దాని మీద ఉన్నటువంటి చేవ్రాతను యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా తుడిచేశాడండి. హల్లెలూయా. కొలైసియన్స్ చాప్టర్ 2 verse 15లో ఈ మాటతో స్పష్టంగా దేవుడు రాయించాడు. మనం చదువుకుందామండి. కొలైసియన్స్ చాప్టర్ 2 verse 15లో ఇదే మాటతో స్పష్టంగా దేవుడు రాయించాడు.
బహుశా ఇప్పుడు కొంతమందికి వచ్చే మరొక సందేహం ఏంటంటే, మరొక డౌట్ ఏంటంటే, ఏమండి యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము ఈ లోకానికి వచ్చాడని మీరు చెప్తున్నారు, మన పాపాల నిమిత్తము ఆయన మరణించాడని మీరు చెప్తున్నారు, సో దట్ ఆయన మరణపు ముళ్ళని విరిచేశాడు, మరణానికి మనపైనటువంటి ప్రభుత్వాన్ని ఆయన తొలగించాడు. కానీ ఇంకా నా జీవితంలో ఎందుకని ఈ పోరాటాలు, ఈ శ్రమలు, ఈ శోధనలు ఇంకా స్టిల్ యేసుక్రీస్తు ప్రభు నా కొరకు మరణించినప్పటికీ కూడా నా జీవితంలో ఎందుకండి ఈ శోధనలు అని బహుశా కొంతమందికి సందేహం రావచ్చు. ప్రభు నా కోసం మరణించాడు కదా, ప్రభు నా నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు కదా, మరి నేనెందుకు ఇంకా పోరాడాలండి అని అంటే ఒక్క విషయం నేను చెప్తున్నానండి. మన విరోధి అయిన అపవాదిని దేవుడు ఓడించాడు, 100% కరెక్ట్. కానీ ఆ అపవాది ఇంకా నాశనము కాలేదు, వాడు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాడు. ఏమండి ఎంతో స్పష్టంగా ఉంటుంది కదా, యోబు గ్రంథంలో స్పష్టంగా అపవాది గురించి రాయబడుతూ ఉంటుంది. వాడు ఇటు అటు ఇటు అటు తిరుగులాడుతూ ఉంటాడు. తిరగలాడడం మాత్రమే కాదండి, వాడు ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉంటాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగేద్దామా అని వాడు తిరుగుతూ ఉన్నాడండి. వాడు ఇంకా నాశనం చేయబడలేదు. ఆ యొక్క రెవల్యూషన్లో చెప్పినటువంటి ఆ యొక్క మాటలు ఇంకా నెరవేరలేదు. వాడు ఇంకా అగ్ని గంధకాల్లోకి తోసివేయబడలేదు, వాడు ఇంకా ఉన్నాడు. 2వ తిమోతి పత్రిక మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8 and 9 మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటలు స్పష్టంగా రాయబడ్డాయండి. 1 Peter chapter 5 verse 8 and 9. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఏమండి ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ముందు ఏం రాయబడిందండి? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. ఓ క్రైస్తవుడా, ఓ దేవుని విశ్వాసి, ఓ దేవుని జనమా, దేవుని సంగమా, వినండి. నిబ్బరము కలిగి బుద్ధి కలవారే మెలకువగా ఉండండి. ఎందుకని ప్రభువా అంటే మీ విరోధి అయిన అపవాది ఇంకా నాశనం కాలేదు, వాడింకా నాశనం చేయబడలేదు, వాడింకా ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు. తిరగడం మాత్రమే కాదు, గర్జించు సింహము వలె ఎవరిని మృంగేద్దామా అని వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. వాడు ఆయుధాలను ఉపయోగిస్తున్నాడు, వాడి దగ్గర ఉన్నటువంటి శక్తులన్నీ కూడా వాడు ఉపయోగిస్తున్నాడని చెప్పి ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. ఏమండి ఏంటండి అపవాది యొక్క శక్తులు లేదా అపవాది యొక్క ఆయుధాలు అంటారా? ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి ఈరోజు మనం ఈ లోకంలో మనం చూడొచ్చు ఎంతమందిని అపవాది వాడి యొక్క ఆయుధాల చేత, వాడి మోసాల చేత వాడు మృంగేస్తున్నాడు. మద్యం అనే ఆయుధం, మాదక ద్రవ్యాలు అనేటువంటి ఆయుధాలు, ఏమండి వ్యభిచార క్రియలు, వ్యభిచార తలంపులు, సెక్షువల్ ఇమ్మోరాలిటీ అనేటువంటి ఆయుధం, లంచాలు అనేటువంటి ఆయుధం, ఈ లోకాశలు, ఈ యొక్క సుఖాలు సౌఖ్యాలు చూపుతూ, ఇంకా ధనాపేక్షను ఒక వ్యక్తికి చూపుతూ, అసూయ, స్వార్థం లాంటి స్వభావాలను ఒక వ్యక్తికి చూపుతూ ఎంతమందిని వాడు శారీరకంగా ఆత్మీయంగా మింగేస్తున్నాడో ఈ లోకంలో మనతో స్పష్టంగా చూస్తున్నామండి. ఎంతోమంది వారి జీవితాలు నాశనం అయిపోవడానికి, ఎంతోమంది బ్రతుకులు మరి నాశనం అయిపోవడానికి అపవాది ఎన్నో ఆయుధాలను ఉపయోగిస్తున్నాడు. మత్తు అనే ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాడు, పాపం అనే ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాడు, ఈ యొక్క ధనాపేక్ష, లోకాస్తులు అనేటువంటి ఆయుధాలను వాడు ఉపయోగిస్తున్నాడు. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని చెప్పి వాడు ప్రయత్నిస్తూ తిరుగుతున్నాడంటే ప్రతి ఒక్కతును దేవుడు చెప్తున్నాడు, నిబ్బరము కలిగి బుద్ధి కలిగిన వారే మెలకువగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ నా మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. దేవుని ప్రజలారా, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ సహోదరి, నీ ముందున్నటువంటి పోరాటం చూసి నువ్వు భయపడకు, నీకు వస్తున్నటువంటి శ్రమలను చూసి నువ్వు భయపడకు, నీకు కలుగుతున్నటువంటి అవమానాలను చూసి నువ్వు వెనకడుగు వేయొద్దు. నువ్వు వెనకడుగు వేసావంటే అపవాది నిన్ను మృంగేయాలని చూస్తాడు. జాగ్రత్త. బహుశా నువ్వు ఓడిపోతూ ఉన్నావేమో,
ఆ యొక్క విశ్వాస పోరాటంలో బహుశా నువ్వు పడిపోతూ ఉన్నావేమో, పడిపోతున్నాను కదా ఇంక నేను లేవలేనేమో అని మాత్రం అన్నిటికీ అనుకోకు. నిన్ను పైకి లేవనెత్తువాడు నీతో కూడా ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఈ జీవన సంబంధమైన పోరాటమైన, ఈ లోక సంబంధమైన పోరాటమైన, ప్రాముఖ్యంగా ఆత్మీయ పోరాటమైన దేవుడు తన సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు. ఆ సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించు, దేవుణ్ణి ప్రార్థించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, వాటినే ఆయుధాలుగా తీసుకుని నీ విశ్వాస పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో నువ్వు విజయం సాధించని ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. ద బ్యాటిల్ ఈజ్ నాట్ యెట్ ఫినిష్డ్. యుద్ధం ఇంకా అయిపోలేదు. ఏ విశ్వాసి ఓటమిని అంగీకరించవలసిన అవసరం లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎంత దిగస్థితిలో నువ్వు పడిపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, పైకి లే. ఆనాడు తన ప్రవక్తలను దేవుడు పిలుస్తున్నట్లుగా నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, పైకి లే, విశ్వాసాన్ని మరలా తెచ్చుకో, పోరాడు, జయించమని చెప్పి ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈరోజు నీ ముందున్నటువంటి పోరాటము నువ్వు బాధపడ్డానికో, కృంగిపోవడానికో, నిన్ను నీవు దూషించుకోవడానికో, శపించుకోవడానికో కాదు. నువ్వు గెలవడానికి, నువ్వు జయ జీవితం పొందడానికి, యేసు క్రీస్తు ద్వారా నువ్వు విజయం పొందడానికే నీ ముందు దేవుడు ఈ పోరాటాలను ఇంకా ఉంచాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనకిస్తున్నటువంటి ఆ యొక్క సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుందాం. మన విశ్వాసంలో మనం ఎదుగుదాం, పోరాటం మనం నేర్చుకుందాం. మన తర్వాత తరాల వారికి, మన భావితరాల వారికి ఆత్మీయంగా ఎలా పోరాటాలో మనం ఉదాహరణలుగా మారుదాం. హల్లెలూయా. అంతకుముందు ఎంతోమంది విశ్వాస వీరుల జీవితాలు నేను చెప్పాను. ఏమండి, అనేక మంది గొప్ప గొప్ప మిషనరీల గురించి నేను చెప్పాను. వారందరూ మనకి మాదిరిగా ఉంటే ఇప్పుడు ఫర్ దిస్ జనరేషన్ మనము గొప్పగా ఆత్మీయ పోరాటం చేసి మన తర్వాత జనరేషన్స్కి మనం ఒక మాదిరిగా, ఉదాహరణగా మనం నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పిన ఒక మాటను మీకు చూపించాలని ఇష్టపడుతున్నానండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, 1 తిమోతి చాప్టర్ 6 verse 12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట అండి. నా ప్రియ సహోదరి, దేవుని పిల్లలారా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మీరు పోరాడాలి. ఆ పోరాటము ఏ విధంగా ఉండాలంటే విశ్వాస సంబంధంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, నీ జీవితాల్లో విజయకరంగా ఉండాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. అలాంటి విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటాన్ని పోరాడమని అపోస్తలుడైనటువంటి పౌలు మనందరికీ పిలుపునిస్తున్నాడు. ఈరోజు ఇదే మాటను మన హృదయాల మీద మనం రాసుకుందాం. ఎస్, నా జీవితంలో ఎంత గొప్ప శ్రమ, ఎంత గొప్ప శోధన వచ్చినప్పటికీ నేను విజయం పొందాలి, నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని నేను పోరాడాలి, విజయం సాధించాలి, నేను దేవునికి మహిమార్థం నేను జీవించాలి అని మనం ప్రతి కూడా ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మనం మంచి పోరాటం పోరాడదాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. మీరు మా ముందుంచినటువంటి ఈ పరుగులో, ఈ పోరాటములో మంచి పోరాటకు మాకు సహాయం దయచేయండి. ఈ ఆత్మీయ పోరాటంలో మీకు లోబడుతూ, మిమ్మల్ని ప్రార్థిస్తూ, మీరిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకుని మీ వాక్యం అనే ఖడ్గం ద్వారా పోరాడేటువంటి శక్తి సామర్థ్యాలను మీ బిడ్డలందరికీ మీరు దయచేయవలసిందిగా, అందరినీ మీరు విజయం నడిపించవలసిందిగా, అందరి జీవితాన్ని మీరు ఉజ్జీవపరచవలసిందిగా, అందరికీ మీరు విజయం అనుగ్రహించవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఉండాలండి.